నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని, ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి నంబర్ 7 ఎలా ఉంటారు అక్క వీళ్ళు? 7 అంటే భయం నాకు. ఏ 7 అంటే ఎందుకు భయం చెప్పు? ఎంటాడలే 7 7 7 7 అని. నిజమే, ఎందుకు అంటున్నారేంటి? 7 అంటే నిజం. 7 చాలా డిసిప్లైన్డ్ గా ఉండడము, కామ్ గా ఉండడము, కుటుంబానికి మన తోడు నీడ కావాలి, వీళ్ళ కోసం మనం ఏమైనా చేయాలి అని అనుకోవడము, వాళ్ళే డెసిషన్స్ తీసుకొని కుటుంబం కోసం చేయడం, మేము మెషిన్ లాగా పనిచేస్తున్నాం మీకోసమే అని చెప్పి కుటుంబాన్ని అనడం. ఇది ఉద్యోగం నెంబర్ 7 వాళ్ళకి. అపారమైన నాలెడ్జ్ ఉంటుంది. భగవంతుడు అంటే నమ్మకం ఉంటుంది బాగా. ఒకవేళ నమ్మకపోయినా ఒక సుప్రీం పవర్ అనేది ఉంది, అదే మనం నడిపిస్తోంది అనే భావన ఉంటుంది. యోగా అటువైపు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరైనా పెళ్లి చేసుకోకుండా ఉంటే అబ్బా అలా ఉండడం బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. సింగిల్గా ఉండడం ఇష్టపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎట్లా పక్కకి వెళ్ళిపోతారు అని అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి నెంబర్ 7 వాళ్ళకి. అయితే అట్లా ఉంటారు, లేకపోతే ఇలా ఉంటారు అనమాట. ఇంకోటి ఏంటి అని అంటే ఎవరన్నా అంటే పొగడతకు ఎక్కువగా ఇష్టపడతారు. మనం పొగిడితే బాగుండనంటారు, నువ్వు కాబట్టి చేసావు అని అనుకోవాలి అని చెప్పి. నాకు ఎక్కువగా వీళ్ళ నుంచి ప్రేమ అందట్లేదు, సాటిస్ఫాక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఎంత ప్రేమ చూపించినా కూడా మీరు నా మీద ఎక్కువ ఏం ప్రేమ చూపించట్లేదు, నేనంటే మీకేమంత ఇష్టం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అపారమైన నాలెడ్జ్, డిసిప్లైన్, అలాగే పెద్ద పెద్ద హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళడము, గవర్నమెంట్ జాబ్స్ కూడా వీళ్ళకి రావడము, అలానే గవర్నమెంట్ జాబ్లో ఉండంగానే ఇంకా హైయర్ ఆపర్చునిటీస్కి వెళ్ళడము, చాలా సంపాదించడము, ఆ సంపాదన అంతా కూడా మెయింటెనెన్స్ ఇంకొకళ్ళకి ఇవ్వకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళే మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళ పేరు మీదే పెట్టుకోవాలి. వేరే వాళ్ళకి ఇస్తే ఆ సంపాదన అనేది వేరే వాళ్ళ చేతుల మీదకి వెళ్తే అది ఉత్తిగా ఖర్చు అయిపోయి నిలకడగా లేకుండా ఉండడం అనేది నేను చూసాను నా లైఫ్లో. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఏది మాట్లాడు అసలు ఈ అరటిపండు తొక్క ఎందుకు ఇలా తీయాలని చెప్తారనమాట. ఎందుకు అలా తీయాలి, మేము కూడా తీస్తామనంటే అలా కాదు ఇలా తీయాలి అరటిపండు తొక్క అని చెప్పి చెప్తారు. దానిలో డిఫరెన్స్ కూడా మనకు కనపడుతుంది. అవును కదా, మనం ఎందుకు ఇలా తీయలేదని అంత బాగా విశ్లేషిస్తారు ఏదైనా కూడా. మీరు చూస్తే కనుక పెద్ద పెద్ద రైటర్స్, హ్యూమన్ రైట్స్లో వర్క్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా నెంబర్ 7లో ఉంటారు అనమాట. ఓకేనా? ఓకే. ఒకటే ఏంటంటే వీళ్ళు ఎక్కువగా అంటే ఒక గిరిగీసుకొని వాళ్ళందరూ నా వైపు కాదు అని అనుకుంటూ ఉంటారు ఎప్పుడు. అలా కాదు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మీరు అర్థం చేసుకోవాలి అనేది మనం చెప్పాలన్నమాట. ఓకే. చాలా క్లెవర్ అనే మాటని 7కి ఇవ్వచ్చు. అలాగే సాల్వేషన్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్. మోక్షం ఎవరికయ్యా అంటే కేతు నెంబర్లో పుట్టిన వాళ్ళని ముందు లైన్లో నుంచోబెట్టండి అంటాడు భగవంతుడు. కాబట్టి మోక్షానికి చాలా తొందరగా దగ్గరగా ఉన్నవాళ్ళు నెంబర్ 7లో పుడతారు. చాలా కష్టాలు ఉన్నాయండి మాకు చిన్నప్పటి నుంచి అని చెప్తూ ఉంటారు. అంటే నెక్స్ట్ జన్మ మోక్షమే కాబట్టి మీకు నెంబర్ 7లో పుట్టే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అమేజింగ్. ఇక నంబర్ 8 సాటర్న్. పూర్వజన్మలో ఏమన్నా పాపాలు చేశారు, అవి ఈ జన్మలో అనుభవించి తీరాలి, ఈ జన్మలో కూడా ఇంకొంచెం పాప మూట కట్టేసుకుంటాము అన్నట్టు నెంబర్ 8. నువ్వేం చేసినా నీ మెదడుని చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకొని ఉండాలి. నువ్వు చేసేది పాపం అని 10 మంది చెప్పినా ఇది పాపం కాదండి అని చెప్తారు అనమాట. ఎంతసేపు వాళ్ళ పరిధిలోనే ఆలోచిస్తారు. పక్క వాళ్ళది ఏంటి, అలా చేయకూడదు కదా అనే ఆలోచన అనేది ఉండదు. జాలి అనేది అస్సలు ఉండదు. వాళ్ళ మీద అస్సలు ఉండదు. పక్క వాళ్ళ మీద ఏమైనా ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నేను చూసాను చాలా మంది నెంబర్ 8స్ని. మా ఇంట్లో చాలా మంది నెంబర్ 8 వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది, ఇట్లా ఎందుకు ఆలోచిస్తారు అసలు? ఇన్ఫినిటీ ఉంది చూసావా, ఇక్కడి నుంచి ఇట్లా, ఇటు నుంచి ఇట్లా, ఎటు నుంచి ఆలోచించినా మంచి చేసినా మేమే చేసామంటారు, చెడు చేస్తేనేమో నువ్వు చేసావంటారు. సాటర్న్ అనుగ్రహం లభించాలి, నువ్వు చాలా బాగుండాలి అంటే రోల్ మోడల్గా ఉండాలి. రోల్ మోడల్గా ఉంటే సాటర్న్ అనుగ్రహం నీకు లభిస్తుంది. లేకపోతే సాటర్న్ ఏం చేస్తాడో తెలుసు కదా, క్రితం జన్మలో ఉన్నవన్నీ అనుభవింపజేసి నెక్స్ట్ జన్మకు కూడా ఇక్కడ మళ్ళీ పాప మూట కొట్టిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే తెలియదు. అది 8 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో 8 ఎక్కడి నుంచి ఎండ్ అవుతుందో తెలీదు.
పాపం ఎందుకు మూట కట్టిస్తున్నాడు మళ్ళీ అని అంటే, నువ్వేం నేర్చుకున్నావు క్రితం జన్మ నుంచి నెంబర్లో పుట్టి కష్టాలన్నీ అనుభవిస్తూ నువ్వేం నేర్చుకున్నావు? నేర్చుకోలేదు కదా, మళ్ళీ అట్లనే పడేయడు అని చెప్పి పంపిస్తాడు అనేది నాకు అర్థమైంది. పడేయడవడానికి రెడీగా ఉంటే గనక పాపం చేయండి. లేదు మనం ఇలా కాదు, మనం భగవంతుడి దృష్టిలో చాలా మంచిగా ఉండాలి అంటే కూడా అది నెంబర్ 8 వాళ్ళకే సాధ్యం. మంచి మంచి వృద్ధాశ్రమాలు కానివ్వు. మీరు చూసారు ఎప్పుడన్నా? ఎప్పుడన్నా ఇన్స్టాలో చూసావా నువ్వు? కుక్కలు పాపము ఇట్లా మనం రోడ్డు మీద అబండెంట్ అయినవే కాదు పద్మిని, మనం ఇప్పుడు హాస్పిటల్ వ్యర్థాలు వేసేస్తే పాపం ఆ సూదులు అవన్నీ కూడా గుచ్చుకుపోయి మనం ఇట్లా బాటిల్స్ అవి పగలు కొట్టేసి అవన్నీ వాళ్ళకి నాలుకలో గుచ్చిపోయి కాళ్ళలో గుచ్చిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. నేను అందుకే ఏమైనా అద్దం అవన్నీ చేసి ఒక కవర్లో కవర్ వేసి నేను బయట చెట్లలో వేసి వస్తాను పద్మిని. ఎందుకంటే నాకు భయం, ఈ మామూలుగా చెత్త ఏరుకునే వాళ్ళకి కూడా గుచ్చుకుంటుందేమో. గాజులు కూడా ఎప్పుడైనా ఛిద్రం అయితే చెట్టు దగ్గర చాలా నిర్మానుష్య ప్రదేశంలో వదిలి రావడం నాకు అలవాటు. ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక అబాండన్ అయిన కౌస్ కూడా కాలు విరిగిపోయి చేసి అలాంటి పెద్ద పెద్ద వృద్ధాశ్రమాలు పెట్టినవి, పెద్ద పెద్ద ఈ పెట్స్ కి సంబంధించిన పెట్టేవి కూడా నెంబర్ 8 వాళ్ళే. అంత సేవా మార్గంలో సేవా మార్గం అనేది చాలా ఉంటుంది అన్నమాట. ఇన్ఫినిటీ అనే పేరుని వీళ్ళకి ఇవ్వచ్చు. అంటే అటు కోపం కానివ్వు, ద్వేషం కానివ్వు, ప్రేమ కానివ్వు, సేవ చేసే దృక్పథం కానివ్వు, ఏదైనా ఇన్ఫినిట్ గా ఉంటారు కాబట్టి ఇన్ఫినిటీ అనేది వీళ్ళకి పేరుగా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఫైనలీ మై ఫేవరెట్ నంబర్ 9. 9 అమ్మో 27 మైత్రి. మొండితనము అని అంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏ లెవెల్లో ఉంటాయో, కోపము మొండితనం కూడా అదే లెవెల్లో ఉంటాయి. మొండితనానికి చిరునామా ఎవరన్నా ఉన్నారు అని అంటే నెంబర్ 9 వాళ్ళు. రైట్. కానీ ఒక్కొక్కటి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా క్యాల్కులేటెడ్ గా ఉంటారు. చిన్న విషయం చెప్తాను నీకు. మనకి ఫ్లాట్ ఉంది కదా పద్మిని, అక్కడ ఇదివరకు ఎక్కడికన్నా వెళ్ళడానికి చేయడానికి ఎవరు లేరు కదా, చుట్టాలు అక్కడిక్కడ వెళ్ళమని నీకు తెలుసు కదా. అయితే నేను అన్నాను, ఆ ఫ్లాట్ ఖాళీ చేస్తా అన్నారమ్మా, పోనీ ఎప్పుడన్నా వెళ్ళి మనం ఉండడానికి అది ఉంచుకుందామా, ఒక 3-4 days వెళ్ళి ఉండి అక్కడే వండుకొని తిందాం, అక్కడ ఒక చిన్న టీవీ పెట్టుకుందాం, అంతగా ఉంటే మనం వెళ్దామా అని అంటే, అమ్మా మొన్ననే ఏదో బావగారి కోసం అని చెప్పి లోన్స్ అవి తీసుకున్నాను తెలుసు కదా నీకు, పాపై 18 years మేజర్ అని చెప్పి దాంతోనే సంతకాలు పెట్టించాను అనమాట. అమ్మ మొన్న ఏమిటో 100 సంతకాలు పెట్టించావు నా చేత, నెలకి 25,000 కట్టాలి, ఇప్పుడు ఎందుకమ్మా మనం వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ఉండడం, రెంట్కి ఇచ్చేసే అది దానికి కట్టమ్మా చెప్పి నాకు చాలా సంతోషం అనిపించింది. జనరల్ గా ఎంజాయ్ చేద్దామా అని అంటే 20 ఏళ్ల పిల్ల ఏమంటది, ఎంజాయ్ చేద్దాం అని అంటది కదా, అలా కాదు, వద్దమ్మా ఖర్చు పెట్టుకోవద్దు, క్యాల్కులేటెడ్ గా ఉండడం నెంబర్ 9's బ్యూటీ. నీది కూడా అదే బ్యూటీ. అంటే మనం ఖర్చు పెట్టుకుందామా, ఆనందంగా ఉందామా, అప్పు తీర్చేద్దామా అని అంటే అప్పే తీర్చేద్దాము అన్న లెవెల్ నెంబర్ 9 వాళ్ళకి ఉంటుంది. అది నేను చాలా దగ్గరగా నిన్ను చూసిన, మా మైత్రిని చూసిన, నాకు అది గుర్తుకొచ్చింది అనమాట. ఎంతసేపు మనం వీళ్ళు మొండి వాళ్ళు అని అనుకుంటాం కానీ వీళ్ళకున్న లోపల సెన్స్ ఉంటుంది చూసావా, దాన్ని గుర్తించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఆ సెన్స్ ని గుర్తిస్తే గనక ఫ్యామిలీలో చాలా హార్మోనీ ఉంటుంది. వీళ్ళు చెప్పేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఆలోచన చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దాన్ని అందుకుని మీరు ఆ హార్మోనీని ఎంజాయ్ చేస్తే నెంబర్ 9's వాళ్ళకంటే మంచి వాళ్ళు మీకు ఎక్కడ దొరకరు. ప్రేమ, ఆప్యాయత అనేది చాలా దగ్గరగా ఇవ్వడము, ఏమన్నా ఒక మాట అన్నా కూడా మీ మంచికే కదా అనేది అని చెప్పడం అనేది నెంబర్ 9's. అటు అమ్మకి చెప్పకూడదు, ఇటు నాన్నకి చెప్పకూడదు, లేదు హస్బెండ్ కి చెప్పకూడదు, అట్లాంటివి ఏమి ఉండవు వీళ్ళకి. ఎవరైతే ఏముంది నేను చెప్తా మంచి వినాల్సిందే అనేది ఉంటుంది. ఇంకా చెప్పాలి అని అంటే గాడ్ నెంబర్ కూడా 9 అనుకుంటాం. వీళ్ళు నెక్స్ట్ ద గాడ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఉన్నారు మన పక్కన అని అంటే లక్ అనేది చాలా బాగా కలిసి వస్తుంది. నెంబర్స్ 9's ఆర్ దేర్. ఒకవేళ డెస్టినీ నెంబర్ 9 అయినా, బర్త్ నెంబర్ 9 అయినా మీ ఇంట్లో ఉన్నారు అని అంటే భగవంతుడు వాళ్ళ రూపంలో మీ ఇంట్లో ఉన్నట్టే లెక్కగా మనం తీసుకోవచ్చు. అమేజింగ్, అమేజింగ్. చాలా అద్భుతంగా తెలియజేశారక్క.
1 to 9 నంబర్స్ చాలా ఎవరెవరు ఎలా ఇలా ఉంటారు అనేది చాలా అందంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది. Thank you. ఇంకొకటి ఏంటంటే మొండితనం ఒకటి వీళ్ళు త్యజించేసేయాలి 9 నెంబర్ వాళ్ళు. కోపంగా చెప్పడం ఒకటి తగ్గించుకోవాలి. Okay. నెమ్మదిగా ఎలా చెప్పాలి అవతల వాళ్ళకి, ఎలా అర్థమవుతుంది చెప్పడానికి అనేది నేర్చుకుంటే వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. అమేజింగ్. డెఫినెట్ గా ఇవన్నీ వాళ్ళ నంబర్స్ ని బట్టి వాళ్ళు కన్సిడర్ చేసుకుంటూ లైఫ్ ని లీడ్ చేయాలి అకార్డింగ్ టు న్యూమరాలజీ అవును. అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.